ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున ఉపవాసం ఉంటారు. తులసి మొక్కను విష్ణువుతో పాటు పూజిస్తారు. దీనితో పాటు ఏకాదశి వ్రతాన్ని కూడా పాటిస్తారు. తులసి మొక్కను పూజిస్తే విష్ణువు త్వరగా ప్రసన్నుడవుతాడని, అతని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. హిందూ మత విశ్వాసాల ప్రకారం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే విష్ణు లక్ష్మీదేవులు ప్రసన్నమవుతారు. మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని మత విశ్వాసం. అలాగే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నివసిస్తుంది. ఏకాదశి తిథి రోజున తులసిని పూజించడమే కాదు, తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు కూడా చేస్తారు. ఈ చర్యలను అనుసరించడం వలన డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య తొలగిపోతుంది. అంతేకాదు, శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాలనుకుంటే మోక్షద ఏకాదశి రోజున తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలను తప్పకుండా చేయాలి. మోక్షద ఏకాదశి 2024 శుభ సమయం ముహూర్తం వేద పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి డిసెంబర్ 11వ తేదీ మధ్యాహ్నం 3:42 ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ ఏకాదశి తిథి డిసెంబర్ 12 మధ్యాహ్నం 1:09 ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో మోక్షద ఏకాదశి ఉపవాసం డిసెంబర్ 11న ఆచరించాల్సి ఉంటుంది.